ఈ సమయంలో డైలీ డివోషన్ విత్ గాడ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధ మహాగణుడ, మీ పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంతట్లోనైనా మీరు మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా యొక్క ప్రతి పనిలో మీరు తోడయండి. మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమం, ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. గత కొద్ది దినాలుగానైనా ఈ విధంగా డైలీ డివోషన్ విత్ గాడ్ అనేటువంటి ఈ ప్రోగ్రాంతోనైనా దేవా, ఈ లైవ్ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తుండగా దేవా, మీ కృపను బట్టి దీన్ని మీరు మంచిగా జరిగిస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు తోడయండమని వేడుకుంటున్నానయ్యా. నీళ్ళు నాయన మీ దాసుని ఎత్తి పట్టమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు. ఎవరెవరైతేనైనా ఎటువంటి బాధలతో ఉన్న దేవా మీ దాసుని యొక్క వాక్యం ద్వారానైనా మీరు నేను ప్రతి ఒక్కరి హృదయాలను మీరు సరిచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి అంతరాయాలు కలగకుండా పరిశుద్ధాత్మ దేవ మీరే నడిపించమని వేడుకుంటున్నాను. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే స్వాధీనమందు ఆధీన ముందు ఉంచి దేవా, మీరే సమస్త మహిమ గంత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. జీవితంలో నీలా ఉండాలని అనే పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే చేయాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే చేయాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే చేసి నీ చిత్తం నెరవేర్చి నిదరి చేరాలని. నీలాగే చేసి నీ చిత్తం నెరవేర్చి నిదరి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే చేయాలని. నీతోనే నడవాలని. నీలాగే చేయాలని. నీతోనే నడవాలని.
దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ అజయ్ కుమార్ కట్టా గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ 5వ నెల 14వ రాత్రి ప్రభు ఇచ్చినటువంటి కృపకై, ప్రేమకై, ఆయన జాలి వాత్సల్యమునకై ఆయనకి ఎంతైనా వందనస్తులు వహించున్నాం. క్రీస్తునందు ప్రియులరా, మీరు బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు, ప్రస్తుత భారతదేశంలోని పరిస్థితుల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, అలాగే ప్రస్తుతము ఈ కోవిడ్-19 కరోనా పాజిటివ్తో బాధపడుతున్నటువంటి రోగుల కొరకు, చాలామంది కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మేము నమ్ముచున్నాము. చాలా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయని నమ్ముచున్నా. రాబోతున్న దినాలలో మరి మంచి సమాధానకరమైనటువంటి పరిస్థితులను మనము చూడబోతున్నాం. నమ్ముదాము. ప్రభు మన ప్రార్థనలు వింటున్నాడు. మరి మీ పక్షముగా చేస్తున్న ప్రార్థన మనవులను కూడా ఆయన వింటున్నాడని మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. ఈ రాత్రి కాలంలో మరొకసారి మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోవడానికి ముందు పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినమంతా ప్రభు మనల్ని కాపాడి, పోషించి, కృప చూపి, నడిపించి, ఆదరించి, క్షేమంనిచ్చి మనల్ని కాపాడినందులకై మొదటిగా ప్రభునకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్నటువంటి ఈ వాక్యం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి ఈ వాక్యమును చూస్తూ వింటున్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా దయచేసి నాతో కలిసి మోకరించి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ 5వ నెల 14వ రాత్రి మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ దినమున సమకూర్చబడినటువంటి మీ బిడ్డలను బట్టి, మీ వాక్యమును వినడానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. కృప కలిగిన మా రక్షక, మీకు వందనాలు. బలమైనటువంటి మీ కృపా కాపుదలు మాకు దయచేయండి. ఈ దినమంతా మమ్మలను కాపాడి పోషించినందుకు, భద్రత ఇచ్చినందుకు మీకు వేల కొలది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాలం మీరు మాతో ఉండి శ్రేష్టమైన మీ మాటలను మాకు వినిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామలో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ
ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్రైస్ట్ సిటీ చర్చ్ బాపట్ల అనేటువంటి లైవ్ ప్రోగ్రాంలో ప్రతిరోజు రాత్రి 7:30 వీక్షిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డకు మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యమును మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొత్త నిబంధన భాగంలో మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. క్రీస్తునందు ప్రియులారా, ఇంకా చాలామందికి సంఘాలలో విశ్వాసులకు బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటనంటే, కొన్ని సందర్భాల్లో నేను చూసి ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. నేను మీకు పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి మనము. క్రొత్త నిబంధనలో ఉన్నవి సువార్తలు, పత్రికలు. కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఒకటి ఉంటుంది గ్రంథం, అది ప్రకటన గ్రంథము. మిగతావన్నీ కూడా ఉత్తరాలు, తర్వాత సువార్తలే ఉంటాయి. కానీ మనం పాత నిబంధనలోకి వస్తే మరి అన్నీ కూడా గ్రంథాలే. 39 గ్రంథాలు మనకు కనబడతాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా సువార్త అనగానే మనము క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలి, పత్రిక అనగానే మనము క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలి. ప్రవక్తల పేర్లు ఆమోసు గ్రంథం అనగానే మనము పాత నిబంధనలోకి వెళ్ళాలి. అలాగూ దానియేలు, ఇర్మియా, యెషయా, ఓబద్య ఇలాంటి ప్రవక్తల గ్రంథాలు అనగానే మనం వెంటనే క్రొత్త నిబంధన భాగంలోకి వెళ్ళాలి. క్రొత్త నిబంధన భాగము అంతా కూడా ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. తరువాత పాత నిబంధన భాగం అంతా ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. అందులో సామెతలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనము క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సువార్తలు, పత్రికలు, చివరిగా ప్రకటన గ్రంథం మనకు కనపడుద్ది. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మనం చదవబోతున్న వాక్యము క్రొత్త నిబంధనలోని మొదటి సువార్త అయినటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరముని కోరుచున్నాను కానీ బలిని కోరను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ 5 వచనాలలో యేసు ప్రభు యొక్క ఆయన లోకమునకు వచ్చినటువంటి ప్రాముఖ్యమైన సంగతిని ఆయన తానే బయలుపరుస్తూ ఉన్నాడు. నేను ఈ లోకమునకు ఎందుకు వచ్చాను అంటే, నేను పాపులను పిలువవచ్చి తిని. గుర్తుపెట్టుకోవాలి మనము, ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. ఇంకో మాట చెప్తాను, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క జన్మము లేదా యేసు ప్రభు వారి లోకమునకు రావలసినటువంటి అవసరం ఏమిటి అంటే, పాపములో ఉన్న మానవుణ్ణి పిలవడానికి, పాపములో సంచరిస్తూ, పాపములో జీవిస్తూ, పాపంలోనే ఉంటూ మరణించినటువంటి ఒక పాపిని రక్షించడానికి ఆయన లోకమునకు పరిశుద్ధుడిగా వచ్చాడు. కాబట్టి ఒక పాపిని ఇంకొక పాపి రక్షించలేడు కదా. ఒక పాపములో ఉన్నవాడు ఇంకొక పాపములో ఉన్నవాడిని ఎలా రక్షించగలడు? కష్టమే.
కాబట్టి ఆయన ఒక పాపిని రక్షించాలి అంటే రక్షించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. అందుకని యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. నాకు తెలుసు మత్తయి సువార్తలో దేవదూత వచ్చేయమంటున్నాడు, పుట్టబోవాడు పరిశుద్ధుడు అని గబ్రియేలు దేవదూత మరియమ్మతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు పరిశుద్ధుడు గనుక ఆయన వచ్చిన పని ఏమిటి అంటే, ఆయన పెద్ద పెద్ద ప్యాలెస్లో పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వారిని ఉన్నతమైన గృహములలో కూర్చొని ఆయన సరదాగా గడపడానికి రాలేదు. వారిచ్చేటువంటి విందులలో పాలు పుప్పులు పొందడానికి రాలేదు. ఆయన వచ్చినటువంటి పని ఏమిటి అంటే పాపులను పిలవడానికి లోకమునకు వచ్చాడు. యేసు ప్రభు వారికి ఒక గురి ఉంది. యేసు ప్రభు వారికి ఒక పని ఉంది. యేసు ప్రభు వారు ఆ పనిని ముగించడానికి, ఆ పనిని సంపూర్తి చేయడానికి ఆయన రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాడు. తిని తినక, నిద్రపోక రాత్రింబగళ్ళు ప్రయాణాలు చేసి అవమానములు పొంది, అవహేళనలు పొంది, ఆయనను రకరకాల మాటలతో హింసించినప్పటికీ కూడా ఆయన తన గురి యొద్దకే పరిగెత్తాడు. తన తండ్రి తనను ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడానికి యేసు ప్రభు వారు అహర్నిశలు శ్రమించాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఆయన పిలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పనిని అప్పగించాడు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక పని ఉంది. ఆ పనిని మనము సంపూర్తి చేయగలగాలి. క్రీస్తునందు ఇక్కడ ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచాడు. ఈ మత్తయి సువార్త రాసింది కూడా అతనే. క్రీస్తునందు ప్రియులారా, ఈ మత్తయి యొక్క జీవితమును మనం గమనిస్తే, మత్తయ్య ఒక మంచి చదువుకున్నవాడు, జ్ఞానము కలిగిన వాడు, తెలివితేటలు కలిగిన వాడు. అంతేకాకుండా అప్పటి దినములలో ఇశ్రాయేలీలలో యూదులను రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రోమా ప్రభుత్వం యొక్క ఆధీనములో యూదులు బ్రతుకుతున్నారు. కాబట్టి యూదులకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వారు రోమీయుల యొక్క ఆధీనంలో ఉండి రోమీయుల క్రింద అధికారము క్రింద ఉండి బ్రతుకుతున్నారు యూదుల ఆధీనములలో. కాబట్టి రోమీయులు పెడుతున్నటువంటి శ్రమల నుండి తప్పించబడడానికి, ఆ శ్రమల నుండి బయటికి రావడానికి ఆ దినములలో వారు వాగ్దానము చేయబడినటువంటి మెస్సియా కొరకు ఎదురు చూశారు. ఆ మెస్సియా వస్తే ఈ రోమా ప్రభుత్వం యొక్క వారి యొక్క ఉక్కు సంఖ్యల నుండి, బానిస సంఖ్యల నుండి ఆ మెస్సియా అనేటువంటి రక్షకుడు వచ్చి మమ్మల్ని విడిపిస్తాడనేటువంటి ఉద్దేశము, ఆశతో ఆ దినమున యూదులు బ్రతుకుతున్నారు. రాబోతున్నటువంటి మెస్సియా కొరకు వారు ఎదురు చూశారు. కానీ వచ్చినటువంటి ఈయనే వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అనే విషయమును మర్చిపోయారు. కాబట్టి అటువంటి రోమా ప్రభుత్వం యొక్క అండర్లో, రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో రోమా ప్రభుత్వము కొంతమంది యూదులను అధికారులుగా ఏర్పాటు చేసింది. చదువుకున్న వారిని, జ్ఞానము కలిగిన వారిని, తెలివి కలిగిన వారిని, రోమా ప్రభుత్వమునకు అనుకూలముగా ఉన్న వారిని కొంతమందిని రోమా ప్రభుత్వము సెలెక్ట్ చేసుకొని వారికి రకరకాల ఉద్యోగాలు కల్పించింది ఆ దినాలలో. అలా కల్పించబడినటువంటి వారిలో ఈ మత్తయి కూడా ఒకడే. క్రీస్తునందు ప్రియులారా, ఆ దినములలో రోమీలు ఇచ్చేటువంటి పని, రోమీలు అప్పగించినటువంటి పనులను ఏ యూదుడైతే చేస్తాడో, ఏ ఇశ్రాయేలీయుడైతే రోమీలకు అనుకూలంగా ప్రవర్తిస్తాడో వారు యూదులకు శత్రువుగా పరిగణించారు. వారు యూదులకు పాపులుగా కనబడ్డారు. వారికి యూదులు పనికిరాని వారిగా తయారైపోయారు. కాబట్టి ఆ దినములలో రోమా ప్రభుత్వంలో ఉద్యోగము చేస్తున్నటువంటి యూదుడు బ్రతకడం చాలా కష్టము. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే అతనిని వెలివేశారు అని చెప్పాలి. పొట్టి చెక్కే పరిస్థితి కూడా అదే కదా. ఎరికోలో అతడు సుంకపు గుత్తదారుడే. అతను ఏం చేశారు? ఈడు పాపి అని ముద్ర వేశారు.
కాబట్టి ఎవరైతే రోమా ప్రభుత్వం యొక్క అండర్లో పనిచేస్తూ రోమీలకు అనుకూలముగా ప్రవర్తిస్తూ ప్రజల నుండి ఎవరైతే ట్యాక్స్ను అంటే పన్ను వసూలు చేసి ఆ పన్నును రోమా ప్రభుత్వానికి అప్పగిస్తారో వారిని సుంకరులు అని పిలువబడ్డారు. వాళ్ళు సుంకరులు అన్నారు. తరువాత ఏమన్నారు? వారిని పాపులుగా పిలువబడ్డారు. ఆ దినములలో ఒక గ్రామంలో లేదా ఒక పట్టణంలో సుంకపు గుత్తదారులు ఉండేవాళ్ళు, అంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఆ పట్టణంలోకి ఏదైనా పని మీద వచ్చినా, ఆ పట్టణంలో ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినా, ఆ పట్టణంలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలని నివసించాలని వచ్చినా రోమా గవర్నమెంట్కి ఆ దినములలో పన్ను చెల్లించాలి. ఆ పన్ను ఎవరికి చెల్లించాలి అంటే రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్యాక్స్ కలెక్టర్స్, అంటే ఈ సుంకపు గుత్తదారులకు చెల్లించాలి. ఈ సుంకపు గుత్తదారులు ఆ ధనమును వారి యొద్ద కలెక్ట్ చేసి ఆ ధనమును తిరిగి రోమా ప్రభుత్వానికి కట్టేవారు. అందువలన వీరు రోమీలకు అనుకూలంగా ఉండేవారు కనుక వీరిని యూదుల సమాజంలో నుండి వారిని వెలివేశారు. వారిని సుంకరులు అన్నారు, వారిని పాపులు అన్నారు, వారిని పనికిమాలిన వారు అన్నారు. యూదుల యొక్క కార్యక్రమాలలో, యూదుల యొక్క పండుగలలో, యూదుల యొక్క మరి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు ఈ సుంకరులను పిలిచేవారు కారు. ఈ సుంకరుల యొక్క కార్యకలాపాలకు యూదులు వచ్చేవాడు కాదు. కాబట్టి ఆ దినములలో సుంకపు గుత్తదారునిగా అంటే ట్యాక్స్ కలెక్టర్గా ఉద్యోగము చేయటం అంటే చాలా అవమానముతో కూడుకున్నటువంటి పనే. అలాగున ముద్ర వేశారు యూదులు. ప్రియులారా, పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు అనేటువంటి యూదులలో పెద్దలు, జ్ఞానము కలిగిన వారని పిలువబడినటువంటి వీరు సుంకపు గుత్తదారులను సుంకరులుగా, పాపులుగా వారిని ఎన్నిక చేసి వారిని వెలివేసినట్టు వారితో మాట్లాడేవారు కాదు, వారిని దూరంగా ఉంచేవారు. వారి కార్యకలాపాలు వీరు వెళ్ళరు, వీరి కార్యకలాపాలకు వారిని పిలవరు. అలాగూ సుంకపు గుత్తదారులు ఒంటరి జీవితములు జీవించడం, మానసికంగా కుంగిపోవటం, మానసికమైనటువంటి దిగులు రావటం, తమ సొంత ప్రజలే వారిని వెలివేస్తూ ఉంటే, తమ సొంత ప్రజలే తమను పాపులు, సుంకర్లను అంటూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక కుమిలి 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 ఏడుస్తూ ఉండేటువంటి దినములు ఆ రోజుల్లో వీరికి ఉండేది. అటువంటి సుంకపు గుత్తదారుడే మనం చదువుకుంటున్నటువంటి మత్తయ్య. యేసు ప్రభువారు ఒకరోజు వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గంలో సుంకపు మెట్టు వద్ద, అంటే ఆ ట్యాక్స్ కట్టించుకునేటువంటి స్థలము దగ్గర మత్తయ్య అనే ఒక మనుషుడు కూర్చొని ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తరువాత యేసు ప్రభువారు మత్తయ్య అనే ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. క్రీస్తునందు ప్రియులరా, ఇక్కడ కొద్ది నిమిషాలు మనం ఆగుదాం. యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సుంకపు మెట్టు దగ్గర మత్తయ్య ఒక మనుషుడు కూర్చున్నాడు. అతడు చేస్తున్న పని ఏమిటో నేను ఇందాక మీకు చెప్పాను. సుంకమును, డబ్బును కలెక్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభువారు అతని దగ్గరకు వెళ్ళి అతని వైపు చూశాడు. అతని వైపు చూసినప్పుడు ఆయనకి ఏం కనబడి ఉండాలి? ఆయన వైపు చూసినప్పుడు అతనిలో ఉన్న విచారం కనబడి ఉండాలి, అతనిలో ఉన్న దిగులు కనబడి ఉండాలి, అతనిలో ఉన్న ఒంటరితనము కనబడి ఉండాలి, అతనిలో ఉన్నటువంటి మానసిక సంఘర్షణ కనబడి ఉండాలి, అతనిలో ఉన్నటువంటి బయటికి చూడడానికి మంచి వ్యక్తిలా కనబడుతున్నా అతని హృదయంలో ఉన్నటువంటి దిగులు, విచారమును ప్రభువారు గమనించాడు. దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. క్రీస్తునందు ప్రియులరా, ఈ దినమున కూడా ఇలాంటి మనుషులు చాలామంది మన సమాజంలో ఉన్నారు. బయటకు మంచి ఉద్యోగస్తులుగా, బయటకు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా, బయటకు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారుగా కనబడుతున్నటువంటి మనుషులు చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు, మన చుట్టుప్రక్కల ఉన్నారు. కానీ వారి హృదయం యొక్క పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఎప్పుడన్నా గమనించావా? డబ్బు ఉంటే సరిపోతుందా అండి?
డబ్బు ఉంటే సరిపోతుందా? లేదా పరపతి ఉంటే సరిపోతుందా? బంధు జనాంగం ఉంటే సరిపోతుందా? ఈ దినమున ఎన్ని ఉన్నా చాలామంది అసమాధానముతో బ్రతుకుతున్నారు. తినడానికి తిండున్నా, కట్టుకోవడానికి బట్టలున్నా, ఉండటానికి మేడమిద్దెలున్నా, తిరగడానికి కారులున్నా, ఎన్ని ఉన్నా ఈ దినమున చాలామంది చెప్పుకోలేనటువంటి అశాంతితో బతుకుతున్నారు. మనశ్శాంతి లేక బ్రతుకుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని ఎవరు చూస్తారు? మనము చూడడానికి మనుష్యుడు బాగుంటాడు, మనము చూడడానికి ఈమె బాగుంటుంది, కానీ వారి హృదయంలో ఉండేటువంటి వేదన ఎవరు చెప్పగలరండి? అది చెప్పగలిగిన వాడు పరిశుద్ధుడైన ప్రభువు ఒక్కడే. ఆయన నీ వైపు చూస్తే చాలు, నీ హృదయంలో ఉన్న పరిస్థితులు ఆయన చెప్పగలడు. ఆయన నీ వైపు చూస్తే చాలు, నీ స్థితిగతులను ఆయన చెప్పగలడు. హృదయాంతరంగములు ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు వాక్యము వింటున్నటువంటి నీవు ఒకవేళ మత్తయి వలె నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో, మత్తయి వలె ఎవరు నిన్ను పలకరించట్లేదేమో, మత్తయి వలె వారి యొక్క కార్యకలాపాలకు, వారి యొక్క విందులు విలాసాలకు ఒకవేళ నిన్ను పిలవడం లేదేమో, మత్తయి వలె ఈరోజు నీకున్నటువంటి స్థితిని బట్టి ఎవరు నిన్ను ఆదరించటం లేదేమో, ఎవరు నీతో ఓదార్చటం లేదేమో, ఎవరు నిన్ను పలకరించటం లేదేమో, ఎవరు నీతో మాట్లాడటం లేదేమో, దిగులు పడుతున్నావా? ఈ రాత్రి ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రోజు మత్తయిను చూశాడు సుంకపు మెట్టు దగ్గర, ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు కూర్చున్న స్థలంలో. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు భయపడవద్దు. నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేయరు, ఈరోజు నన్ను ఎవరు కూడా పలకరించరు అని ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో, ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు ఏడుస్తున్నావేమో, ఈ రాత్రి నీతో పలకడానికి, ఈ రాత్రి నిన్ను పిలవడానికి నజరేయుడని యేసు ఎదురు చూస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నిన్ను పిలవబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను పిలవబోతూ ఉన్నాడు, నిన్ను తాకబోతూ ఉన్నాడు. యేసు అతనిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. ఏ మాట్లాడలేదు ప్రభు, ఒకే ఒక మాట, నన్ను వెంబడించు. వెంటనే అతడు ఆయన వెంబడించుమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు వెంబడించమన్నాడో మత్తయి వెంటనే లేచి వెంబడించాడు. ఈ రాత్రి ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతుంటే వెంటనే లేచి ఆయన వెంబడించు. లేచి నన్ను వెంబడించు అంటే నువ్వున్న స్థలము మంచిది కాదు, నువ్వున్న పరిస్థితి మంచిది కాదు, నువ్వున్నటువంటి స్థలము మంచిది కాదు, కనుక నువ్వు అక్కడి నుంచి లేచి ఆయనను వెంబడించు. ఆయన దగ్గర సమాధానం ఉందండి, ఆయన దగ్గర దీవెన ఉందండి, ఆయన దగ్గర సంతోషం ఉందండి, ఆయన దగ్గర కాపుదల భద్రత ఉందండి. కాబట్టి ఈ రాత్రికి వేళ పరిశుద్ధాత్ముడు నిన్ను లేచి నన్ను వెంబడించు అంటే మారు మాట్లాడొద్దు. లేచి వెంటనే ప్రభువా నేను నిన్ను వెంబడిస్తున్నాను అని చెప్పు. నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, నీ దుఃఖం వెళ్ళిపోతుంది, నీ పరిస్థితులన్నీ కూడా మారిపోయి ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్దా. కాబట్టి ప్రభు పిలిస్తే ఆలస్యం చేయొద్దండి. ప్రభు పిలిస్తే ప్రభు రేపు వస్తారు మాపు వస్తారని అనొద్దు. ప్రభు పిలిస్తే ప్రభు నా ఇల్లు మొత్తం సర్దుకొస్తానని చెప్పొద్దు. ప్రభు పిలిస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ప్రభు పిలిచిన వెంటనే మత్తయి వెంబడించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తున్నాడు అనగానే లేచి వెంబడించంతే, నీ స్థితి మారిపోతుందంతే. అద్భుతమైన రీతిలోకి నీ జీవితమును మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దా. వెంబడించిన మత్తయ్య యేసు ప్రభు వారికి ఒక విందు చేశాడు. ఆ విందుకి యేసు ప్రభు వారు వచ్చాడు. యేసు ప్రభు వారితో పాటు మత్తయ్య స్నేహితులు ఎవరు? సుంకరులు, పాపులే కదా, వాళ్ళు కూడా వచ్చారు. తనతోటి ఉద్యోగస్తులు, సుంకర్లు అంటే ఎవరు? తనతోటి ఎంప్లాయీస్, వారిని వచ్చారు. పాపులు వచ్చారంట.
వీరందరూ కూర్చుని ఉన్నారు అక్కడ. వారి మధ్యలో యేసు ప్రభు వారు ఉంటే పరిసయ్యులు అంటున్నారు, అది చూచి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి? అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆ మార్చను విని నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకు? యేసు ప్రభు వారి యొక్క పనేమిటి అంటే ఆయన పాపములో ఉన్న వారిని పిలవడానికి వచ్చాడు. పాపములో ఉన్నవారు, పాపపు భారమును మోసుకుంటున్నవాడు, పాపములో కుమిలిపోతున్నవాడు, తెలిసి తెలియక చేసిన పాపము అనిన దిగులు పడుతూ, విచారపడుతూ, బాధపడుతూ, ఆ పాపములోనే మునిగిపోతున్నటువంటి ఒక పాపిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుల కోసం రాలేదు. ఆయనే చెప్తున్న మాట, నేను పాపులని పిలువడం వచ్చింది. పాపి అంటే ఎవరు? వెలివేయబడిన వారు, ఒంటరిగా బ్రతుకుతున్నవారు. మత్తయ్య పాపులు, సుంకరుడు. ఆయన పిలవడానికి వచ్చానంటున్నాడు ప్రభు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుకు కావలసింది నీ స్థితి కాదు. ప్రభువుకు కావలసిన నువ్వు ధనవంతుడివా పేదవాడివా కాదు. ప్రభువుకు కావలసిన ఉన్నతమైనటువంటి కులమా తక్కువ కులమా కాదు. ప్రభువుకు కావలసింది నీకు బంధుజనకం ఉన్నారా లేదని కాదు. ప్రభువుకు కావలసిన నువ్వు అందంగా ఉన్నావా లేదని కాదు. ప్రభువుకు కావలసిన ఎత్తున్నావా, పొడవు ఉన్నావా, లావున్నావా, సన్నగున్నావా అని ప్రభు అడగటం లేదు. నువ్వు జ్ఞానివా కాదని ప్రభు అడగటం లేదు. నువ్వు పాపివి అయితే నేను పిలవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పాపములో ఉన్న వారిని పిలవడానికి వచ్చిన పరిశుద్ధుడు ఆయన. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ప్రియుడా, ప్రేమైన సహోదరి, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు లేచి ఆయనను వెంబడించు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఈ రాత్రి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ మాటలు నువ్వు వింటూ ఉండగా, ఈ మాటలు నువ్వు ఆలకిస్తూ ఉండగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపును విన్న వెంటనే లేక నుండి నువ్వు కూర్చున్న స్థలం మంచిది కాదు. నీ స్థలం మార్చబడాలి. నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? పరిశుద్ధులతో కూర్చోవాలి. మార్పు చెందిన పరిశుద్ధులతో కూర్చోవాలి. మారు మనస్సు నొందిన పరిశుద్ధులతో కూర్చోవాలి. ఆరాధన చేస్తున్న పరిశుద్ధులతో కూర్చోవాలి. నిన్ను ప్రభువుని పాపపు మెట్టు నుండి లేపి పరిశుద్ధుల యొక్క స్థలములో కూర్చోబెట్టాలని నిన్ను పిలుస్తున్నాడు. అందుకంటున్నాడు లేక నుండి అనగానే మత్తయి లేచి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడేమో, లేక నుండి. వెంటనే కాలయాపన చేయొద్దు. సమయము ఇవ్వండి ప్రభు అని అడగొద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తూ ఉంటే మత్తయి వలే, ఆ రోజు ప్రభు మత్తయిని పిలిచినట్టు పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తుంటే ఆలస్యం చేయొద్దు. లేచి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానని ప్రభు వెనక బయలుదేరు. నీ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు, అద్భుతము చూస్తావు. నీ కుటుంబంలో ఆయన చేయబోయేటువంటి కార్యం ఎంత గొప్పదో చెప్పనా? వెంబడించిన మత్తయ్య ఇంటికి యేసు ప్రభు వారు విందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దా. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మత్తయి ఇంటిలో ఉన్నాడు. ఆయన మత్తయి ఇంటిలో ఉండటం వలన ఆయన ఇల్లు, ఆయన జీవితము అద్భుతముగా మార్చబడింది. ఈరోజు నువ్వు ఆయన మాటను విని వెంబడిస్తే ప్రభు ఎక్కడ ఉంటాడో తెలుసా? నీ ఇంట్లో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు. నీ కుటుంబము, నీ ఇల్లు అద్భుతంగా మారుస్తాడు. ఆయన సాక్ష్యము కలిగిన కుటుంబంగా మారుస్తాడు. దీవెనకరము కలిగిన కుటుంబముగా మారుస్తాడు. లేచి నడుస్తావా? వెంబడించు ఆయన్ని. క్రీస్తునందు ప్రియులారా, మత్తయి లేచి వెంబడించాడు. ఆయన పాపపు జీవితము కొట్టివేయబడింది. ఆయన పాపములను ఒప్పుకున్నాడు. ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ప్రభు విడుదలనిచ్చాడు. పాపి కాస్త పరిశుద్ధుడిగా మార్చబడి అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ అలాంటి పాపపు స్థితిలో ఉన్నావేమో, ఒప్పుకొని పాపములు. మొదటి యోహాను పత్రికలు అంటాడు కదా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక
మన పాపములను ఆయన ఎదుట మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపములను ఆయన పిలిచినప్పుడు లేచి ఆయనను వెంబడించి మన పాపములను ఒప్పుకొనినప్పుడు ఆయన నీతిమంతుడు కనుక మన పాపములన్నీ క్షమించి పరిశుద్ధుడిగా మారుస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు. నీ జీవితమును దీవెనకరంగా మారుస్తాడు, నీ జీవితము అద్భుతకరంగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఇప్పుడు మత్తయి ఇంచులు విందు జరుగుతుంది. కారణం చెప్పన, ఎవరు పిలవకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా అతని ఇంటికి అద్భుతముగా పరిశుద్ధుడైన ప్రభు వచ్చాడు. సృష్టికర్తమైనటువంటి దేవాది దేవుడు నడుచుకుంటూ పాపి అయినటువంటి మత్తయి ఇంటిలోకి వచ్చాడు. ఇప్పుడు మత్తయి ఇల్లు ఎంత అద్భుతముగా మార్చబడింది. పరమును విడిచి లోకమునకు వచ్చిన పరిశుద్ధుడైన ప్రభువు ఆయన కూర్చునేటువంటి స్థలముగా ఆ ఇల్లు మార్చబడింది. ఎంత అద్భుతం అండి! మనకు లేదా ఈ భాగ్యం? మనకు లేదు కదా ఈ భాగ్యం. ఎంత భాగ్యవంతుడు మత్తయి. యేసు ప్రభు వారి ఇంటికి పిలిచి విందిచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాడు, నీ గృహంలో ఉండాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు. వింటున్నావు ఆయన మాటను? ఆయన మాటను వింటే లేచినాడు. నువ్వు ఉన్న స్థితిలో పాపాన్ని విడిచిపెట్టు. నీకున్న పాపపు అలవాట్లు, పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు నడక, పాపపు తలంపులను ఇప్పుడే విడిచిపెట్టి పరిశుద్ధుడైన ప్రభువును వెంబడించు. దిగులు విచారమును విడిచిపెట్టు, ఒంటరితనమును విడిచిపెట్టు. మనశ్శాంతి లేక కుమిలిపోతున్నావేమో, విడిచిపెట్టు. ముందు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించు. నీవు అద్భుతాలు చూస్తావు. మత్తయి గృహము, మత్తయి కుటుంబము అద్భుతమైన గృహముగా మార్చబడి అపోస్తలుడిగా ఎన్నిక కాబడ్డాడు మత్తయి. చివరికి ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోయాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, నువ్వు పెట్టిన తినడానికో, నేను పెట్టిన తినడానికో, నువ్విచ్చే తీసుకోవడానికో, నేనిచ్చే తీసుకోవడానికి ఆయన రాలేదు. లగ్జరీగా బ్రతకడానికి ఆయన రాలేదు. సోమరిగా ఉండడానికి రాలేదు. ఆయన వచ్చిన పని వేరేంటో తెలుసా? పాపులను పిలవడానికి వచ్చాడు. పిలిచాడు ఆయన. ఇప్పటికీ పిలుస్తున్నాడు, పిలుస్తూనే ఉంటాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. వింటున్నావా మాటని? పిలుపు వినపడితే లేచి ఆయనను వెంబడించి ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఈరోజు నుండి నేను నిన్ను వెంబడిస్తాను. నీవే నాకు తండ్రి, తల్లి, సమస్తమై ఉన్నావని ఒక ఒడంబడిక చేసుకో. ప్రభు పాదముల దగ్గర నువ్వున్న స్థలంలో మోకరించి నీ పాపములను ఒప్పుకొని ప్రభుని రక్షకుడిగా అంగీకరించు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రభు నీ గృహములోనికి, నీ జీవితంలోనికి అట్టి రక్షణను దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలంలోనే మోకరించు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. 22 సంవత్సరాల క్రితం నన్ను పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక నా జీవితంలో ఏది కొదువు లేకుండా చేశాడు. ఈ దినమున అద్భుతమైన పరిచర్య చేస్తున్న సేవకులను పిలిచాడు. వారు తమకున్నటువంటి ఉద్యోగములను, తమకున్న సమస్తమును విడిచిపెట్టి ఈరోజు ఆయన పిలుపుకు లోబడి సేవ చేస్తున్నారు. ఆయనను వెంబడిస్తున్నటువంటి వారి జీవితములలో ఏ కొదువ లేదు. ఈరోజు నువ్వు వెంబడిస్తే నీకు కొదువు చేస్తాడా ప్రభువు? తలవచ్చు, సమర్పించుకో ప్రభువుకి. అయ్యా, నేను సంపూర్తిగా నిన్ను వెంబడిస్తాను. నా పాపమును విడిచిపెడుతున్నాను. నా దోషములను కొట్టివేయండి. నన్ను ఒక శుద్ధునిగా మార్చు నాయనా, నీకిష్టుడిగా మార్చు నాయనా. నేను వెంబడిస్తాను. నా పరిస్థితులన్నీ మార్చి నా కుటుంబానికి ఉన్నతమైన స్థితులకి తీసుకురమ్మని అడుగు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి,
కృప కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడిన మాటలకై వందనాలు. నేను పాపులను పిలువచ్చుదని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఈ లోకానికి నాయన పాపంలో రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడానికి స్తోత్రం. మానవుడు వాని పాపంలో నశించిపోవటం, మరణించడం నీకు ఇష్టం లేదు. అందుకని లోకమునకు వచ్చి పాపులు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళి వారిని మార్చిన వాడవు. వారిని వెంబడించమని చెప్పగానే వారు కలిగే సమస్యమును వెంబడిస్తే వారిని ఒక అద్భుతమైనటువంటి పాత్రలుగా మార్చుకున్నావు. స్తోత్రం. మత్తయి అలాగూ మార్చబడ్డాడు. ఈ దినమున ప్రపంచంలో మీ నామమును బట్టి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు అందరూ కూడా అలాగూ మార్చబడ్డారు. మీ వందనాలు. ఈ రాత్రి కాలం మీ మాటలు వింటున్న బిడ్డలు ఉన్నారు. ఈ రాత్రి మీరు పిలుస్తూ ఉండగా వారు లేచి మిమ్మల్ని వెంబడించాలని హృదయంలో తీర్మానం చేసుకున్న కుటుంబాలను, బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రభువా, వారిని విడిచిపెట్టద్దు నాయన. వారిని పరిశుద్ధుల స్థానంలోకి నడిపించి వారి జీవితాలను, వారి కుటుంబాలను అద్భుతమైన రీతిలోకి మీరు మార్చమని వేడుకుంటున్నా. సహాయం చేయండి. ఈ రాత్రి ఎవరైనా దిగులు విచారంలో ఉన్నారా? ఓదార్చండి. ప్రభువా, ఒంటరితనంలో, అసమాధానంలో, ఆర్థికపరమైన స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారా? కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను మేలుకరముగా మార్చమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి కాలము నాయన మా దేశం క్షేమం కొరకు, మా ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధికారులు, నాయకులు, సంఘ కాపురులు నాయన సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమం దయచేయండి. కరోనా పాజిటివ్తో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతనివ్వండి నాయన. ఆక్సిజన్ లేక అల్లాడుతున్న బిడ్డలకు ఆక్సిజన్ సరఫరా సకాలంలో అందడానికి సహాయం చేయండి. వారి బెడ్స్ మీద ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన మనవులను ఆలకించి స్వస్థపరచండి నాయన. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు. మా ప్రజలను, మా పట్టణమును సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ఇజ్రాయిల్ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము. అక్కడ సమాధానము కలుగునట్లు కృప చూపమని ఈ రాత్రి కాల బలమైన మీ కాపుదల మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. భరతని అయిన దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కాతడిచ్చే సహవాసము, సరిది సమాధానం ఇప్పుడు సదాకాలం మనకు అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి. ఏ సమయంలోనైనా మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.